హలో హలో, ఎక్కడ తీరు ఇక్కడే పక్కన ఇంకా రావట్లేదు, వస్తానని చెప్పావు అప్పటి నుంచి. వస్తున్నా, ఇక్కడే పక్కన ఉన్నా, వస్తాను. సరేరా. ఓకే. ఎంతసేపు అయింది అసలు? ఎప్పుడు కాల్ చేశాను చూడు, నేను ఎప్పుడు కాల్ చేశాను అప్పటి నుంచి 2 minutes అన్నావు. ఇంతసేపు ఏం చేసావు? ఎంతసేపు అయింది వచ్చి? ఎంతసేపు అయింది? ఎంతసేపు నుంచి చెప్తున్నావు 2 minutes అని? ఫ్రెండ్ కలిసిండు మధ్యలో. ఏ ఫ్రెండ్? మా ఫ్రెండ్. నాకన్నా ఇంపార్టెంట్ ఆ ఫ్రెండ్? అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను. అట్లానే కాదు, వేరే దగ్గర ఇంతకుముందు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. మిస్టేక్లో అసలు కాల్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు సరిగా, ఏంటి? ఏం లే, కొంచెం వేరే వర్క్ ఉంది. అదే ఏం వర్క్? అంతకుముందు చాలా బాగానే మాట్లాడేవారు కదా. చెప్పు, ఏంటి కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు మెసేజ్ లేదు, ఎక్కడ వెళ్ళిపోయావు, ఎక్కడున్నావు? ఏం లే, వేరే వర్క్ ఉంది కాబట్టి కొంచెం. అప్పుడు వర్క్ ఉన్నా కానీ కాల్ చేసి మెసేజ్ చేసి మాట్లాడేవాడివి కదా, ఇప్పుడు ఏమైంది? చేస్తున్నా కదా అప్పుడప్పుడు. అప్పుడప్పుడు చేస్తున్నావు, అంతకుముందు రోజు చేసేవాడివి. మార్నింగ్ తిన్నావా, ఆఫ్టర్నూన్ తిన్నావా, డిన్నర్ చేసావా అని. ఇప్పుడు అది లేదు. 3 daysకి ఒకసారి తిన్నావా అని అడుగుతున్నావు. కొంచెం వేరే వర్క్స్ ఉన్నాయి అట్లానే. అదే ఏం వర్క్ ఉంది అంత ఇంపార్టెంట్ చెప్పు నాకు. వేరే అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఇవి. నిజం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేక నువ్వు ఎవరితో నన్ను ఇంకా మాట్లాడుతున్నావా? అట్లాంటి ఏం లేదు. నిజం నమ్మాలా? చెప్పి ఇంకెవరైనా ఉన్నారా చెప్తేనన్నా నేను అలా అయినా ఏదో చెప్తాను నీకు. నాకు అట్లాంటివి ఏం లేవు ఆలోచనలు వేరే వాళ్ళ మీద. లేనప్పుడు మాట్లాడాలి కదా, కనీసం నాకు కాల్ చేయాలి, ఎలా ఉన్నావు ఏంటని. నేను కాల్ చేస్తే ఒక 1 hour 2 hours తర్వాత రెస్పాన్స్ ఇస్తావు, అసలు నెగ్లెక్ట్ చేస్తున్నావు నన్ను. అట్లేం నేను ఎందుకు చేస్తా చెప్పు. నాకు టైం వీలైనప్పుడు చేస్తున్నా కదా అప్పుడప్పుడు, మధ్యలో అయితే. నిజంగా నీకు వీలు లేదా, లేకపోతే ఏదైనా అమ్మాయి ఉందా? హైదరాబాద్కి వెళ్ళినప్పటి నుంచి చాలా చేంజ్ అయ్యాను నిజం చెప్పాలంటే. నాకు అటువంటివి ఏం లేవు, కానీ కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్లనే కొంచెం చేయట్లేదు అంతే. ఏమో నాకు అసలు నమ్మాలని కూడా లేదు చెప్పే మాటలు. నీకు పైన నమ్మకం ఉందా లేదా? ఫస్ట్ నమ్మకం లేనట్టు బిహేవ్ చేస్తే నమ్మకం ఎలా వస్తుంది? నాకైతే నువ్వు తప్ప వేరే అమ్మాయి లేదు, వేరే ప్రపంచం లేదు. ఇలా అనేసి చెప్తావు, తర్వాత అలా ఉండవు నువ్వు. అది నీ ఫస్ట్లో ఇలానే చెప్పావు, నువ్వే ప్రపంచం అనేసి డైలీ మాట్లాడేవాడివి. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ పడుకునేంత వరకు. ఇప్పుడు అసలు డైలీ కాల్స్ లేదు, 3 daysకి ఒకసారి కాల్ చేస్తున్నాను నాకు. కొంచెం ఆఫీస్ వర్క్ టైమింగ్. అంత ఆఫీస్ వర్క్ ఎంతసేపు చేయిస్తున్నాడు మీ ఆఫీస్లో సార్? కొంచెం ఎంప్లాయీస్కి లేట్ వెళ్తున్నారు ఈ మధ్యన. అయితే నిన్ను వర్క్ చేయమన్నాడా? ఆఫీస్లో ఉండాలి కదా. ఏ టైం వరకు ఆఫీస్, ఆ టైం వరకు చేస్తానని చెప్పు మీ సార్కి. కానీ కొంచెం టైమింగ్స్ చేంజ్ అయినాయి ఇప్పుడు. మరి ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తుంది. మరి బిజీ అంటే మా రిలేషన్స్, వాళ్ళకి ఏం పని లేనట్టు నీకు ఊరికే చేస్తుంటారు. నేను చేసిన ప్రతిసారి బిజీ వస్తుంది. సార్ వాళ్ళు ఆఫీస్లో సార్ వాళ్ళు వీళ్ళు చేస్తారు కదా. నాకే అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇన్ని రోజుల తర్వాత కలుద్దామంటే కూడా ఇప్పుడు టైం ఇచ్చావు. నేను ఎన్నిసార్లు కలుద్దామన్నాను నిన్ను? అవును, కానీ కొంచెం ఆఫీస్ వర్క్ వల్లనే నేను కలవడం టైం లేదు నాకు. వేరే ఆఫీస్ షిఫ్ట్ అయిపోలేకపోతే ఎందుకు? ఆఫీస్లో కొంచెం అమ్మాయిలు ఉన్నారు అందులో. అట్లాని కాదు, తెలిసిన సార్ వాళ్ళు చాలా ఒక 5 yearsకి వెళ్ళి ఇదే ఆఫీస్లో చేస్తున్నా, నమ్మకంగా ఉన్నా నేను. అట్లానే మరి ఈరోజు వర్క్ లేకుండానా ఈరోజు కలిసావు? మరి ఉంది, కానీ కొంచెం వేరే వర్క్ ఉందని చెప్పేసి వచ్చేసింది. అంటే నువ్వు వేరే వర్క్ కోసం వచ్చావు వీడికి, నేను నా కోసం రాలేదు. నీ కోసమే వేరే పని ఉందని వాళ్ళకి అబద్ధం చెప్పి నీ కోసం వచ్చినా నేను. అదేదో ముందే చెప్పొచ్చు కదా, నేను అడిగినప్పుడే రావచ్చు కదా. అప్పుడు కూడా ఇదే అబద్ధం చెప్పి రావాల్సింది కదా. ఇప్పుడు ఎందుకు చెప్పావు ఇంత లేటుగా? సిచ్యువేషన్స్ ఒకేలాగా ఉండవు కదా. ఎలా ఉంటాయి? ఫస్ట్ ఇలా లవ్ చేసేటప్పుడు ఇలానే ఉండింది సిచ్యువేషన్స్ని అన్ని ఫస్ట్ చెప్పావా నాకు? అంటే ఇట్లా జరుగుతాయని ముందే మనకు తెలుస్తాయా? తెలుసుకోవాలి. నువ్వు నాతోటి ఉండేటప్పుడు ఇలానే సిచ్యువేషన్ ఇలా వచ్చిందని చెప్పాలి కదా నాకు. అట్లా జరుగుతాయని ఎవరికి తెలియదు కదా ముందే. అదంతా సంబంధం లేదు. ఇప్పుడు నాతో కాల్స్ మాట్లాడతావా లేదా?
మాట్లాడతాను, నాకు టైం కొంచెం ఇప్పుడు తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది? ఎప్పుడు మాట్లాడతావు? ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తున్నా కదా. ఎప్పుడు ఫ్రీగా? ఎప్పుడు 3 డేస్కి ఒకసారి చేసేది? 3 డేస్కి ఒకసారి ఫ్రీగా ఉంటున్నావు? అసలు నువ్వు మొబైల్ ముట్టట్లేదా, చూడట్లేదా? వీడియోస్ చూస్తున్నావు, ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్లో ఉంటావు, స్టోరీస్ పెడతావు, వాట్సాప్ స్టేటస్ పెడతావు, కానీ నాకు చాట్ చేయడానికి అది టైం లేదు, మెసేజ్ చేయడానికి టైం లేదు నీకు. చూస్తున్నా అంటే కొంచెం ఫ్రీగా ఉన్న టైంలోనే చేస్తున్నా. అదేదో ఫ్రీగా ఉండే టైంలో నాకు మెసేజ్ చేయొచ్చు కదా, నాకు కాల్ చేయొచ్చు కదా. నువ్వు చేస్తున్నా కదా అప్పుడప్పుడు, మధ్యలో ఈవినింగ్ చేస్తున్నా, నైట్ టైం చేస్తున్నా. ఏమని మళ్ళీ ఎవరో వచ్చారు, సరే నేను పెట్టేస్తున్నాను, ఓకే బాయ్, అమ్మమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది, నాన్న వచ్చింది అంటావు. అంతకుముందు అలా అనేవాడివి కాదు, ఎవరు వచ్చినా కానీ బయటికి వచ్చేసి మరి మాట్లాడేవాడివి. సరే ఇప్పుడు ఇదంతా కాదు కానీ ఎప్పుడు వస్తావు ఊరికి, విలేజ్కి ఎప్పుడు వస్తావు? ఇంకొక 1 మంత్ తర్వాత వస్తాను. అప్పుడు హాలిడేస్ తీసుకుంటాను, లీవ్ పెడతాను. వస్తావా లేకపోతే అప్పుడు కూడా ఇంకా టైం 1 మంత్ అనేసి 5 మంత్స్ 6 మంత్స్ 1 ఇయర్ కూడా చేస్తావా? అట్లా ఏం లేదు కానీ అప్పుడు కొంచెం ఫెస్టివల్స్ కూడా ఉంటాయి కదా, మధ్యలో లీవ్ పెట్టేసి 10 డేస్ అట్లా వస్తాను. 10 డేస్ కాదు, ఇంటికి వస్తే మనం ఇంట్లో మాట్లాడదాం. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉంది. కొంచెం చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం. మేము టైం తీసుకుందాం అప్పుడేనా? అవును చేసుకుందాం. ఎన్ని రోజులు, ఎన్ని ఇయర్స్ అయింది? వీడికి 4-5 ఇయర్స్ అయింది. కొంచెం ఇంట్లో అయితే సిచ్యువేషన్ బాగాలేదు కదా. ఏం బాగాలేదు? ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదని చెప్తున్నా, చెప్పు, నేను మాట్లాడతాను ఇంట్లో వాళ్ళతోటి. నేను కూడా కొంచెం టైం తీసుకొని ఆలోచించే మాట్లాడదామని కొంచెం సైలెంట్ ఉన్నా. మంచి టైం చూసుకొని మాట్లాడదాం. నాకు అదంతా తెలియదు. 1 మంత్లో వచ్చేసి ఇంటికి వచ్చేసి మా అమ్మ వాళ్ళతో మాట్లాడు, మ్యారేజ్ చేసుకుంటానని. లేకపోతే నీకు నాకు కుదరదుగా, ఎందుకంటే చాలా వెయిట్ చేశాను నేను. ఎందుకు కుదరదు? ఎందుకు? ఎన్ని డేస్ వెయిట్ చేసినావు, ఇప్పుడు వెయిట్ చేయడానికి ఏమైంది? వెయిట్ చేయాలి అంటే నువ్వు కరెక్ట్ ఉండట్లేదు, నాతో మాట్లాడట్లేదు. ఒక్కొక్కసారి టైం అంతా షిఫ్ట్ చేసేస్తావు, ఇప్పుడు కాదు అప్పుడు కాదు అనేది. నాకు ఇంతకన్నా ఇంకేం మాట్లాడాలా? మాట్లాడాలంటే అంతకు ముందులా లేవు కదా ఫస్ట్ ఉన్నట్టు. సరే ఇప్పుడైతే నెక్స్ట్ మంత్ వస్తాను. నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత మీ వాళ్ళతో మా వాళ్ళతో మాట్లాడదాం. మాట్లాడి చూద్దాం. ఒక 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ టైం తీసుకొని చేస్తాం. అప్పట్లోగా కొంచెం మనీ కూడా అరేంజ్ అవుతుంది. 1 ఇయర్ వరకు ఉంటావా మళ్ళీ మాట్లాడాక? లేదా అప్పుడు కూడా మళ్ళీ మాట్లాడేసి వదిలేస్తావా నన్ను? నీతో కంటిన్యూ అయితే మాట్లాడుతున్నా కదా. నేనైతే నిన్ను కాదని మొత్తం నీ నెంబర్ బ్లాక్లో పెట్టి నీతో మాట్లాడకుండా కలవకుండా అయితే లేను కదా. లేవు కానీ నెగ్లిజెన్స్ చేస్తున్నావు కదా, నన్ను అవాయిడ్ చేసినట్టే అనిపిస్తుంది. కాల్ చేసినప్పుడు కట్ చేస్తావు, మెసేజ్ చేస్తే ఈరోజు నైట్ మెసేజ్ చేస్తే రేపు ఆఫ్టర్నూన్కి రిప్లై ఇస్తావు. అట్లా నీకు అనిపించచ్చు కానీ నాకు అట్లయితే వేరే ఉద్దేశం అయితే లేదు. మరి ప్రేమ ఉన్నప్పుడు రావాలి కదా, మంత్లీ ఒక్కసారి వచ్చి చూసిపోవాలి కదా. నువ్వు 6 మంత్స్ అయింది ఇప్పుడు వచ్చారు ఇక్కడికి మళ్ళీ. అంటే అక్కడ లీవ్ కూడా ఇవ్వాలి కదా సార్ వాళ్ళు. 6 మంత్స్ వరకు ఒక్క లీవ్ ఇవ్వలేదా? ఇస్తారు. మరి మొన్న ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినట్టు నాకు పిక్స్ కనిపించాయి మరి స్టేటస్లోని. ఫ్రెండ్ బర్త్డే ఉండే బర్త్డేకి వెళ్ళడానికి మాత్రం నీకు టైం ఉంది. టైంలో కొంచెం 1 అవర్ ముందే చెప్పి వెళ్ళాం సార్కి. అదేదో చెప్పి రావచ్చు కదా మరి ఇడికి 1 అవర్ 2 అవర్స్ అనేసి నా దగ్గరికి. 1 అవర్ 2 అవర్స్ అంటే ఎక్కడ వీలవుతుంది? నేను రావడానికే 3-4 అవర్స్ అవుతుంది విలేజ్కి. ఇక్కడ హైదరాబాద్లో కలవడానికైనా నేను వస్తాను కదా, 2-3 అవర్స్ కలుస్తానంటే అంత టైం కూడా ఇవ్వవు కదా నాకు. అంతవరకు ఏం చేస్తున్నాను ఆఫీస్లో? 2 టైమ్స్ కలిసాం కదా. అది ఎప్పుడు 4-5 మంత్స్ బ్యాక్. ఈ 6 మంత్స్ లోపే 2 టైమ్స్ కలిసాం కదా. అప్పుడు కలిసావు కానీ మళ్ళీ కలవలేదు, అసలు సరిగా మాట్లాడట్లేదు అనే కదా నేను ఇప్పుడు విలేజ్ నుండి ఇంత దూరం వచ్చాను ఇక్కడి వరకు. నువ్వు సరిగా ఉండట్లేదని నేను విలేజ్ నుంచి వచ్చాను ఇంత దూరం. నేను మంచిగానే ఉంటున్నా, అది నీ మనసులో మళ్ళీ నువ్వేమనుకుంటున్నావో తెలీదు కాదు, నువ్వు ఫస్ట్ ఉండేటట్టు లేవు. ఫస్ట్లో ఎంత మంచి ప్రేమించావు నన్ను, ఎంత మంచి మాట్లాడావు, తిన్నావా ఉన్నావా. సరే ఇప్పుడు అదంతా కాదు కానీ ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని అడుగుతావా లేదా? సరే సోదరా, అరే పెళ్ళంటే 100 ఏళ్ల మంటరా,
మన తర్వాత వచ్చి మాట్లాడతాను. మా వాళ్ళ దగ్గర కూడా చెప్తాను, చెప్పి ఇంటికి తీసుకొచ్చి మాట్లాడతాను. ఒక 1 year తర్వాత ఫిక్స్ చేసుకున్నాను డేట్. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఒకవేళ నన్ను నేను ఒప్పిస్తా, నీకు ఎందుకు ఆ ప్రాబ్లం ఏముండదు నీకు. ఏమో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, మళ్ళీ ఇక్కడ విలేజ్ అమ్మాయి మీరేమో హైదరాబాద్లో ఉంటారు అంటే నేను మా వాళ్ళని నేను కన్విన్స్ చేస్తాను. ఏమని? నేను చెప్తా, నేను ఒప్పిస్తాను, నేను ఏమైనా చెప్పి ఒప్పిస్తా. నా నుంచి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నీతో పాటు వచ్చేస్తాను. వచ్చేస్తా, ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వస్తావు. వస్తాను. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే. ఇంత దూరం వచ్చాను, అక్కడ నుంచి మా విలేజ్ నుంచి ఇంట్లో వదిలేసి నీ కోసము. నువ్వేమి ఇంత నెగ్లిజెన్స్ చేస్తున్నావు అనే కదా వచ్చింది, మళ్ళీ వస్తావని అడుగుతున్నావు ఏంది? నేను క్లారిటీగానే ఉన్నాను, నువ్వే క్లారిటీగా లేదు. లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి కదా. నేను ఉంటానని చెప్తున్నాను కదా, నేను వచ్చేస్తావా? వచ్చేస్తానని చెప్తున్నానుగా. సరే సరే ఓకే, నేను నెక్స్ట్ మంత్ వస్తాను. నెక్స్ట్ మంత్ వచ్చి మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత కూడా కొంచెం ఒక 1 year టైం తీసుకున్నాం. ఇంకా 1 year ఏం చేస్తావు నువ్వు? 1 yearలో ఏం చేస్తావు ఇంకా టైం తీసుకొని? 1 year కొంచెం మనీ కూడా అరేంజ్ చేసుకున్నాం అప్పట్లో. చేసుకొని మనీ పెళ్ళికి కావాలి కదా. ఇప్పుడు పెళ్ళికి డబ్బులు పైసా కంటదురా ఏ దోషం, పైసా ఏ శాశ్వతం శుభం. లేవా అసలు? పెళ్లి కోసమే ఇంత కష్టపడి చేస్తున్నావు నువ్వు హైదరాబాద్లో వర్క్? ఉన్నాయి, ఇంట్లో ఇంటి దగ్గరకు పంపించాలా, నేను ఇక్కడ రూమ్ రెంట్ అన్నీ కట్టుకోవాలి కదా, చిట్టీలు కడుతున్నా. అట్లని కొంచెం 1 year టైం తీసుకొని ఇంకా ఇంట్లో ఫిక్స్ అయితే ఇంకెందుకు టెన్షన్. సరే నువ్వు 1 year కాదు, నాకు ఎంతైనా టైం తీసుకొని 1 monthలో వచ్చి మాట్లాడు. లేదంటే నాకు నీకు అదే ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకేం పని ఉండదు, వాళ్ళు కాల్ చేస్తారు. 1/2 అని చెప్పి బయటకు వచ్చేసిన నీకోసం. అబద్ధం చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అట్లా అని చెప్పేసి. సరే ఇప్పుడు వెళ్ళిపోతావు కదా, నేను ఉండమన్నా కానీ వెళ్ళిపోతావు ఇప్పుడు నువ్వు. ఫోన్ చేస్తున్నారు తప్పదు. సరే వెళ్ళిగా, నువ్వు వెళ్ళాలని ఇప్పుడు ఏదో ఒకటి చెప్తావు, వర్క్ ఉంది ఏదో. సరే వెళ్ళు, చూస్తాను. 1 month తర్వాత వస్తాను అంటున్నావు కదా, అప్పుడు రాకపోతే నేను అప్పుడు చెప్తాను నీకు ఏంటో. నేను మళ్ళీ నీకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను, నువ్వు జాగ్రత్త వెళ్ళు ఇంటికి. సరే ఓకేనా? సరే సరే బాయ్. బాయ్.